అక్కినేని యంగ్ హీరో అఖిల్ తాజా చిత్రం సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. లెనిన్ ఫేమ్ డైరెక్టర్ మురళీకిషోర్ అబ్బూరి నందు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. తాజాగా అఖిల్ పాత్రకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో అఖిల్ క్యారెక్టర్లో 2 భిన్న షేడ్స్ ఉంటాయని, ఇంటర్వెల్లో వీటి పాయింట్ ఆఫ్ వ్యూతో ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని సమాచారం. రాయలసీమ నేపథ్యంలో చిత్తూరు ప్రాంతం బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అఖిల్ డైలాగ్ మాడ్యులేషన్ పూర్తిగా చిత్తూరు యాసలో సాగనుంది. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభవం అందించనుంది. ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా కనిపించనుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అఖిల్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన కేజీఎఫ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. మాస్ ఎలివేషన్స్కు పెట్టింది పేరుగా నిలిచిన ఈ ఫ్రాంచైజీ కేజీఎఫ్ చాప్టర్ 3పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాపై తాజాగా మరో ఆసక్తికర చర్చ మొదలైంది. కొన్నాళ్ల క్రితం కేజీఎఫ్ 3లో తమిళ స్టార్ థలా అజిత్ కీలక పాత్రలో కనిపిస్తారని, లేదా ప్రశాంత్ నీల్తో అజిత్ ఓ సినిమా చేయనున్నారని గట్టిగా పుకార్లు వచ్చాయి. తాజాగా అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో కేజీఎఫ్ చాప్టర్ 2 డైలాగులను ఉటంకించడంతో ఈ రూమర్స్ మరింత జోరందుకున్నాయి. దీంతో కేజీఎఫ్ 3లో అజిత్ ఉంటారేమో అనే చర్చ మళ్లీ ఊపందుకుంది. ఒకవేళ ఈ జోడీ నిజమైతే దాని ప్రభావం పాన్ ఇండియా స్థాయిలో ఉంటుందనడంలో సందేహం లేదు. అజిత్ లాంటి మాస్ హీరో కేజీఎఫ్ లాంటి బ్రాండ్తో కలిస్తే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయం. ఇది నిజమవుతుందా లేదా పుకారుగానే మిగిలిపోతుందా అనేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్తో పాటు సోషల్ మీడియా, ఓటీటీ, టీవీల్లో భారీ ఆదరణ సొంతం చేసుకున్నాడు. తక్కువ మంది స్టార్స్కే సాధ్యమయ్యే ఈ రీచ్లో అల్లు అర్జున్ సినిమాలు బుల్లితెరపై బాగానే కనిపిస్తాయి. ప్రతి సినిమాకు రిపీట్ వాల్యూ, ఆదరణ అసామాన్యం. గతంలో ఆయన చిత్రాలు అలవైకుంఠపురంలో, పుష్ప ది రైజ్ టీవీల్లో టీఆర్పీ రికార్డులు సృష్టించాయి. అలవైకుంఠపురంలో 29కి పైగా టీఆర్పీ పాయింట్స్తో తెలుగు బుల్లితెర ఆల్ టైమ్ నెంబర్ 1గా నిలిచింది. అయితే పుష్ప ది రైజ్ 25 టీఆర్పీ పాయింట్స్తో ఈ రికార్డును అందుకోలేకపోయింది. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ స్టార్ మా ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా టెలికాస్ట్ కానుంది. ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసినట్లే బుల్లితెరపై కూడా సంచలనం సృష్టిస్తుందా? పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ బంటు రికార్డును బద్దలుగొట్టి కొత్త చరిత్ర లిఖిస్తాడా, లేక రికార్డుల రేసులో వెనకబడతాడనేది ఉత్కంఠగా మారింది. అభిమానులు, ప్రేక్షకులు ఈ ప్రీమియర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 టీఆర్పీ రేసులో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిరునూరి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కింగ్డమ్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రౌడీ బాయ్స్ ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్పై సంచలన రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మే 30న రిలీజ్ కానున్నట్లు ప్లాన్ చేసిన ఈ చిత్రం పోస్ట్పోన్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలతో విజయ్ ఫ్యాన్స్లో టెన్షన్ మొదలైంది. రిలీజ్ డేట్పై స్పష్టత కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మేకర్స్ ఈ రూమర్స్పై క్లారిటీ ఇస్తారా? కింగ్డమ్ రిలీజ్ ఎప్పుడు? ఇందులో నిజం ఎంతైనా తేలాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. టాలీవుడ్ నుంచి లేటెస్ట్ సూపర్ హిట్గా నడిచిన చిత్రం మ్యాడ్ స్క్వేర్ గురించి తాజా అప్డేట్ వచ్చింది. యంగ్ హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ను దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించారు. థియేటర్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అదిరిపోయే వసూళ్లతో బాక్సాఫీసును షేక్ చేసింది. ఇప్పుడు థియేటర్ రన్ను దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సిద్ధమవుతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం మ్యాడ్ స్క్వేర్ను ఈ ఏప్రిల్ 25 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో కాకుండా కేవలం తెలుగులోనే అందుబాటులో ఉంటుందని టాక్. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. మరోవైపు ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.